హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 2025 జనవరి 1వ తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఏపీ ప్రభుత్వం పంపిణీ చేయాలని అయితే నిర్ణయించడం జరిగింది. ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఇప్పటికే చాలా రకాల సర్క్యులర్లు అయితే విడుదల చేయడం జరిగింది. అంటే అర్హుల యొక్క పెన్షన్లు తొలగించాలని, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కూడా అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. జనవరి 1వ తేదీన ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్లకు సంబంధించి డబ్బులు కూడా అయితే అందజేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఈకేవైసీ ప్రాసెస్ చేయాలని అధికారులకు ఆదేశాలు అయితే రావడం జరిగింది. ఎవరికి ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది ఇవ్వబోతున్నారు, అలాగే మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించి గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెల అంటే మనకు డిసెంబర్ నెల 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్లతో పోల్చుకున్నట్లయితే మనకు ఈ యొక్క జనవరి నెల 1వ తేదీన పంపిణీ చేసే పెన్షన్లకు సంబంధించి దాదాపుగా 11,55,74,500 రూపాయల పెన్షన్ కి సంబంధించిన డబ్బులైతే తగ్గించి ప్రస్తుతానికి బ్యాంకులకు అయితే వేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి డిసెంబర్ నెల 2024 30వ తేదీ అంటే ఈ నెల 30వ తేదీ లోపల తప్పనిసరిగా పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది తీసుకొని మనకు పెన్షన్లకు సంబంధించిన పంపిణీ అనేది చేయాలని టోటల్ గా ఏ బ్యాంకులకి ఎంత డబ్బులు అనేది విడుదల చేశారని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో ఈ యొక్క 11,55,00,000 డబ్బులు అనేది తగ్గించి అందజేశారు కాబట్టి భారీ మొత్తంలో పెన్షన్ అనేది తొలగించినట్లు కూడా సమాచారం అయితే వస్తుంది. ఎవరికి పెన్షన్ అనేది తొలగించారు, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి ఎవరికి ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది శాంక్షన్ చేశారు అనే దానికి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించిన పేర్లు కూడా రావడం జరిగింది. పేర్లు వచ్చిన వారికి సంబంధించి ఎటువంటి చర్యలు అనేది తీసుకోబోతున్నారు అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు నేను మీకైతే తెలియజేస్తాను. ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం మీరు వెంటనే వైరల్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సిబ్బంది వినతి మేరకు ఈ నెల 30 లేదా 31వ తేదీ నుంచి పెన్షన్ల పంపిణీ చేయాలనే రిక్వెస్ట్ అనేది పెట్టుకోగా ఏపీ ప్రభుత్వం ఏం చేసిందంటే జనవరి 1వ తేదీ అంటే నూతన సంవత్సరం సందర్భంగా ఈ యొక్క పెన్షన్ల పంపిణీలో ఎటువంటి ఇబ్బంది అనేది ఉండకూడదనే ఉద్దేశంతో డిసెంబర్ 31వ తేదీ నుంచి ఈ యొక్క పెన్షన్ల పంపిణీని పూర్తి చేసుకోవచ్చనే సమాచారం అయితే అందజేయడం జరిగింది. గ్రామ అలాగే వార్డు సచివాలయం సిబ్బందులకు ఈ యొక్క సానుకూలంగా స్పందించినట్లయితే తెలియజేయగా దీనికి సంబంధించి 1-2 రోజుల్లో ఉత్తర్వులు అయితే రాబోతున్నాయి. అయితే మనకు ఈ యొక్క పెన్షన్ల పంపిణీకి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పల్నాడు జిల్లా రొంపిచెర్ల మండలం అన్నవరంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా డిసెంబర్ 31వ తేదీన కానీ లేదా జనవరి 1వ తేదీన ఈ యొక్క పెన్షన్ల పంపిణీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జరిగేదానికి అవకాశం అయితే ఉంది. ఇది మనకు జనవరి 1వ తేదీన పంపిణీ చేయవలసిన పెన్షన్లను ఒకరోజు ముందుగానే ఈ యొక్క పెన్షన్ల పంపిణీ అయితే చేయబోతున్నారు. ఇకపోతే పెన్షన్లకు సంబంధించి ఇప్పటికే 2-3 రకాల సర్క్యులర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటి సర్క్యులర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి పెన్షన్దారునికి సంబంధించి పైలట్ ప్రాజెక్టు కింద సచివాలయంలోని సిబ్బంది ద్వారా కానీ లేదా మండలానికి కొంతమంది అధికారులను పంపించి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ చేయాలని అయితే గతంలోనే ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో అధిక మొత్తంలో పెన్షన్ అనేది డూప్లికేట్ పెన్షన్ అంటే అర్హత అనేది లేకపోయినా పెన్షన్లు ఉన్నాయని అధికారులు అయితే గుర్తించడం జరిగింది కాబట్టి ఈ యొక్క పెన్షన్ల మొత్తానికి సంబంధించి సంబంధిత లబ్ధిదారులకు నోటీసులు అయితే జారీ చేయడం జరిగింది. ఈ యొక్క నోటీసుల్లో సంబంధిత అధికారులకు వచ్చిన లాగిన్ లో ఏదైతే డీటెయిల్స్ అనేది ఉన్నాయో ఈ యొక్క డీటెయిల్స్ ఆధారంగా వారికి సంబంధించిన డాక్యుమెంట్లు అనేది అప్లోడ్ అనేది చేయాలని అయితే తెలియజేయడం జరిగింది. పెన్షన్దారుడికి సంబంధించి తప్పనిసరిగా ఫోటో అలాగే ఆధార్ అథెంటికేషన్ తీసుకున్న తర్వాత వారికి సంబంధిత అధికారులు తెలియజేయవలసి ఉంటుంది. మీకు సంబంధించి ఈ యొక్క పెన్షన్ కి సంబంధించి అర్హత అనేది ఉందా లేదా అనేది పరిశీలించిన తర్వాత దీనికి సంబంధించిన రిపోర్ట్ అనేది తప్పనిసరిగా అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకు ఇది డిసెంబర్ 10వ తేదీ కన్నా ముందుగానే అంటే డిసెంబర్ 10వ తేదీని ఇచ్చారు కానీ డిసెంబర్ 15వ తేదీ లోపల దీన్ని అయితే పూర్తి చేయడం జరిగింది. ఇందులో అధిక మొత్తంలో పెన్షన్ అర్హత లేని వారికి కూడా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం గుర్తించడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చాలా మంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లకు సంబంధించి అర్హత లేని వారికి కూడా గత ప్రభుత్వ హయాంలో పెన్షన్లు శాంక్షన్ చేశారని, ఎవరికైతే అర్హత అనేది లేదో ఆ యొక్క పెన్షన్ల మొత్తాన్ని తొలగించారని, ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది ఉందో వారికి మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని అయితే నిర్ణయించడం జరిగింది. దీనికి సంబంధించి ఈ మధ్య కాలంలో మీడియాతో కూడా తెలియజేయడం జరిగింది. గతంలో చాలా మంది ఈ యొక్క పైలట్ ప్రాజెక్టు కింద వెరిఫికేషన్ లో చాలా మందికి సంబంధించిన పెన్షన్లకు ఇనెలిజిబిలిటీ ఉన్నట్లయితే గుర్తించడం జరిగింది. అంటే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అందజేస్తున్న పెన్షన్లో దాదాపుగా 5% మందికి అర్హత లేదని అయితే గుర్తించారు కాబట్టి దాదాపుగా మనకు 3-4 లక్షల వరకు ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి వెరిఫికేషన్ లోకి వెళ్ళడం కానీ లేదా పెన్షన్లు తొలగించే అవకాశం అయితే ఉంది. ఇందులో ముఖ్యంగా ఎవరికైతే ఎలిజిబిలిటీ అనేది లేదో అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా ఆ యొక్క పెన్షన్దారుడికి సంబంధించి ఏదైతే పెన్షన్ అనేది ఉందో ఆ యొక్క పెన్షన్ హోల్డ్ లో పెట్టడం జరుగుతుంది. లేదా వారికి సంబంధించిన పెన్షన్ అనేది వద్దనుకున్నట్లయితే ఆ యొక్క పెన్షన్ అనేది తొలగించాల్సి ఉంటుంది. అయితే దీనికి సంబంధించి తప్పనిసరిగా వారికి పెన్షన్ కావాలి అనుకున్నట్లయితే సంబంధిత అధికారులకు డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికైతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన
నోటీసులు అనేది అందజేసే సమయంలో వారు గనుక ఈ యొక్క నోటీసులు అనేది తీసుకోకపోయినట్లయితే పూర్తిగా ఆ యొక్క పెన్షన్ హోల్డ్ లోకి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఎప్పుడైతే ఆ యొక్క నోటీసులు అనేది తీసుకొని వారికి సంబంధించిన డాక్యుమెంట్లతో సబ్మిట్ అనేది చేసుకొని వెరిఫికేషన్ అనేది పూర్తి చేపించుకుంటారో అప్పుడు మాత్రమే వారికి పెన్షన్ కు ఎలిజిబిలిటీ అనేది వచ్చి తర్వాత నెల నుంచి వారికి పెన్షన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇకపోతే కొత్త పెన్షన్లకు సంబంధించి చాలా మంది అయితే అడుగుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొంతమందికి సంబంధించి పెన్షన్ టైప్ చూసుకున్నట్లయితే కొత్త పెన్షన్లకు సంబంధించిన లిస్ట్ అయితే రావడం జరిగింది. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి గెట్ ఈకేవైసీ ఉంది కదా, ఈ యొక్క ఈకేవైసీ ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో అటువంటి వారందరికీ తప్పనిసరిగా పెన్షన్ కి సంబంధించిన డబ్బులు అనేది తర్వాత విడుదల చేస్తామని అయితే తెలియజేశారు. అంటే ప్రస్తుతం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఈ యొక్క 63,92,702 మందికి సంబంధించిన పెన్షన్ అనేది ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పెన్షన్ లో చాలా మందికి సంబంధించిన పేర్లు అనేది తొలగించే అవకాశం అయితే ఉంది. అంటే పెన్షన్ లో లిస్ట్ కూడా తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంది కాబట్టి ప్రస్తుతం ఈ యొక్క లిస్ట్ కి సంబంధించి ఎంతమంది పెన్షన్దారులు అయితే ఉన్నారో వారికి మాత్రమే పెన్షన్ డబ్బులు అయితే విడుదల చేయడం జరిగింది. ఎవరికైతే ఈ యొక్క ఈకేవైసీ లిస్ట్ లో పేర్లు అనేది ఉన్నాయో, ఈకేవైసీ చేసుకోమన్న పేర్ల లిస్ట్ లో ఎవరిదైతే ఉన్నాయో ఈ యొక్క ఈకేవైసీ పూర్తయిన తర్వాత మాత్రమే వారికి పెన్షన్ డబ్బులు అయితే అందజేయడం జరుగుతుంది. మీరు ఈ యొక్క పెన్షన్ కి సంబంధించిన ఈకేవైసీ ప్రాసెస్ అనేది లేట్ కనుక చేసినట్లయితే అధికారులు మీకు జనవరి 1వ తేదీ తర్వాత నుంచి పెన్షన్ డబ్బులు అందజేసే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఎవరైతే ఈకేవైసీ చేసుకున్నారో వారికి మాత్రమే. ఇక్కడ చూసుకున్నట్లయితే వయసు 15 అనేది ఉంది. వీరికి సంబంధించి ఏదైతే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ అయితే ఉందో వారికి కొత్త పెన్షన్ అయితే రావడం జరిగింది. ఇలా ఈకేవైసీ చేసే వారికి సంబంధించిన పెన్షన్ లో మరొక పెన్షన్ ఏమిటంటే వితంతు పెన్షన్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. వితంతు పెన్షన్ అంటే ఆల్రెడీ గత నెలలో పెన్షన్ అనేది తీసుకుంటున్న లబ్ధిదారుడు, అంటే ఈ మహిళకి సంబంధించిన భర్త ఎవరైతే పెన్షన్ అనేది పొందుతున్నారో ఆ భర్త కనుక చనిపోయి ఉన్నట్లయితే అటువంటి వారందరికీ తర్వాత నెల నుంచి పెన్షన్ అందజేస్తామని ఏపీ ప్రభుత్వం రూల్స్ అనేది పాస్ చేసింది. కాబట్టి ఈ యొక్క ప్రాసెస్ లో ఎవరికైతే కొత్తగా మహిళల పేర్లు అనేది యాడ్ చేశారో, అంటే వితంతువులను ఎవరైతే కొత్తగా యాడ్ చేశారో వారందరికీ సంబంధించి కూడా న్యూ పెన్షన్ కింద వీరందరికీ సంబంధించి ఈకేవైసీ అనేది అయితే తీసుకోవడం జరుగుతుంది. సంబంధిత అధికారులు 2-3 రోజుల్లో ఈ యొక్క ఈకేవైసీ కనుక పూర్తి అనేది చేసినట్లయితే వారికి కూడా తప్పనిసరిగా పేమెంట్ విడుదల చేస్తామని అయితే తెలియజేశారు. ఇకపోతే ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డబ్బుల విషయానికి, అలాగే తొలగించిన పెన్షన్లకు సంబంధించి, అలాగే కొత్త పెన్షన్లకు సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ముందుగా ఈ యొక్క పెన్షన్లకు సంబంధించిన డబ్బుల విషయానికి కనుక చూసుకున్నట్లయితే మనకు డిసెంబర్ 1వ తేదీ కనుక చూసుకున్నట్లయితే 63,92,702 మందికి సంబంధించి 2,709,59,78,500 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే గత 2 రోజుల క్రితం ఏపీ ప్రభుత్వం దీనికి సంబంధించి కనుక చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కి సంబంధించిన అమౌంట్ అనేది డిసెంబర్ 2024 అయితే విడుదల చేయడం జరిగింది. అంటే మనకు ఈ నెలలోనే పెన్షన్ డబ్బులు అనేది విడుదల చేస్తారు కాబట్టి ఈ యొక్క పెన్షన్ డబ్బులను 30వ తేదీ అంటే డిసెంబర్ 30వ తేదీ సాయంత్రం లోపల ఖచ్చితంగా తీసుకుని మనకు డిసెంబర్ 31వ తేదీన డబ్బులు అయితే పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఏ బ్యాంకులకు సంబంధించి ఎంత డబ్బులు అనేది విడుదల చేశారు, అమౌంట్ అనేది విడుదల చేశారు కాబట్టి ఇక్కడ చూసుకున్నట్టయితే టోటల్ గా 2,698,04,04,000 రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది. అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది గతంలో విడుదల చేసిన అమౌంట్, అలాగే ఇది ప్రస్తుతం విడుదల చేసిన అమౌంట్. టోటల్ గా ఈ యొక్క రెండు అమౌంట్లకు సంబంధించిన వ్యత్యాసం కనుక చూసుకున్నట్లయితే 11,55,74,500 రూపాయల తేడా అనేది అయితే రావడం జరిగింది. అంటే గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో 11,55,00,000 రూపాయలు అనేది అయితే తగ్గడం జరిగింది. కాబట్టి ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి భారీ మొత్తంలో లిస్ట్ లో మార్పులు వచ్చేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో వెరిఫికేషన్ అనేది చేశారు. అలాగే ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ప్రకారం ఏదైతే ఈ యొక్క అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్ అనేది ఉన్నాయో ఈ యొక్క పెన్షన్ మొత్తానికి సంబంధించి ప్రస్తుతం వెరిఫికేషన్ చేయడంతో పాటు గత ప్రభుత్వ హయాంలో అర్హత అనేది లేకపోయినా అర్హత ఉందని పెన్షన్ పొందిన వారితో పాటు ఎవరైతే ఆధార్లో వారి యొక్క వయసు అనేది మార్చుకుని పెన్షన్లు పొందారో వారి యొక్క పేర్లతో పాటు వివిధ కారణాల కారణంగా వారికి ఇనెలిజిబిలిటీ లేదని ఈ మధ్య కాలంలో గుర్తించారు. కాబట్టి వారి యొక్క పెన్షన్ల మొత్తాన్ని ప్రస్తుతం తొలగించేదానికి ఛాన్స్ అయితే ఉంది. మనకు డిసెంబర్ 31వ తేదీన ఈ యొక్క లిస్ట్ అనేది అయితే రాబోతుంది. కాబట్టి ఇప్పటికే గ్రామ అలాగే వార్డు సచివాలయంలోని సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారంటే గత నెలలో మీకు ఎవరైతే పెన్షన్ డబ్బులు అనేది అందజేశారో వారికి సంబంధించి ఇప్పటికే వారి యొక్క లాగిన్ లో ఈ యొక్క లిస్ట్ అయితే రావడం జరిగింది. కాబట్టి ఒకసారి మీకు తెలిసిన ఎవరైనా సంబంధిత అధికారులు కనుక ఉన్నట్లయితే ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి లిస్ట్ లో మీ పేరు అనేది ఉందా లేదా అనేది. ప్రస్తుతానికి మాత్రం ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి 11 కోట్ల పైగా డబ్బులు అనేది తక్కువగా విడుదల చేశారు. కాబట్టి ఈ యొక్క లిస్ట్ లో పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది తగ్గడంతో పాటు ఈ యొక్క పెన్షన్ల పేర్లు కూడా తగ్గడం జరిగింది. ఇందులో ముఖ్యంగా కనుక చూసుకున్నట్లయితే అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా 1,57,000 మందికి సంబంధించిన పెన్షన్లు ఆగిపోయినట్లు ఇప్పటికే ఒక అప్డేట్ అయితే వచ్చింది. కాబట్టి మనకు గత ప్రభుత్వ హయాంలో 65,49,000 మందికి సంబంధించిన పెన్షన్లు అనేది పంపిణీ చేయగా ప్రస్తుతం తాజాగా 63,92,702 మందికి మాత్రమే పెన్షన్లు అయితే అందజేస్తున్నారు.
అంటే వివిధ నెలలుగా గడిచిన 3 నెలలు అంటే వరుసగా స్టార్టింగ్ నుంచి ప్రతి నెల 20,000కు పైగా పెన్షన్ అనేది తగ్గుతూ రావడం జరిగింది. ప్రస్తుతం ఈ యొక్క లిస్ట్ ఆధారంగా చూసుకున్నట్లయితే 1,57,162 మందికి సంబంధించి ఇప్పటికే పెన్షన్ అనేది వివిధ దశల్లో అయితే తొలగించారు. ఇంకా ఈ యొక్క పెన్షన్‌లు గనుక చూసుకున్నట్లయితే ఈ నెలలో భారీగా తగ్గేదానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఎవరికైతే పెన్షన్‌లో ఈ యొక్క లిస్ట్‌లో పేరనేది మీకైతే లేదో అటువంటి వారందరూ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం మీకు చాలా మందికి సంబంధించి ఈకేవైసీకి సంబంధించిన లిస్ట్ అయితే వచ్చుంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ విధంగా ప్రస్తుతం తాజాగా ఈకేవైసీ చేసుకోమని లిస్ట్‌లో మీ యొక్క పేరనేది అయితే వచ్చుండొచ్చు. ఎప్పుడైతే మీరు ఈకేవైసీ చేసుకుంటారో ఆ తర్వాత మీకు పెన్షన్ డబ్బులనేది అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. కొంతమందికి వెరిఫికేషన్‌లో భాగంగా ఏదైనా సరే కారణాలనేది ఉండి వారికి రీవెరిఫికేషన్ అనేది అయి ఉన్నట్లయితే అంటే మీకు నోటీసులనేది వచ్చుండి లేదా నోటీసులనేది రాకుండా ఉన్నా లేదా మీకు సంబంధించిన వివిధ కారణాల కారణంగా అధికారులు వెరిఫై అనేది చేసిన తర్వాత మీకు పెన్షన్ అనేది శాంక్షన్ చేయవచ్చు అనే దానికి సంబంధించిన లిస్ట్‌లో కూడా మీ పేరనేది వచ్చుండొచ్చు. ఇటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా రానున్న 2 రోజుల్లో తప్పనిసరిగా అధికారులు మీ వద్దకొచ్చి ఈకేవైసీ ప్రాసెస్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఈకేవైసీ గనుక మీరు చేసుకున్న వెంటనే మీకు ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి డబ్బులనేదైతే మీకైతే విడుదల చేయడం జరుగుతుంది. ప్రస్తుతం కొత్త పెన్షన్‌లకి సంబంధించి మరొక అప్డేట్ ఏమిటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎక్కడ ఈ యొక్క కొత్త పెన్షన్ అనేది రిజిస్ట్రేషన్ అయితే చేయలేదు. రానున్న రోజుల్లో అంటే మనకు ఈ యొక్క సంక్రాంతి తర్వాత కానీ లేదా జనవరి మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కొత్త పెన్షన్‌లకి సంబంధించిన రిజిస్ట్రేషన్ చేసేదానికి అవకాశం అయితే ఉంది. మనకు డిసెంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభించాలనుకోగా ప్రస్తుతం ఈ యొక్క పెన్షన్‌లో భారీ మొత్తంలో అవినీతి జరిగిందని అయితే అధికారులు అయితే గుర్తించారు కాబట్టి ఈ యొక్క పాత పెన్షన్‌ల వెరిఫికేషన్‌లో భాగంగా ప్రస్తుతానికి కొత్త పెన్షన్ అనేది ఎక్కడైతే శాంక్షన్ చేయలేదు. ప్రస్తుతం మనకు ఈ యొక్క పెన్షన్ లిస్ట్‌లో మార్పులనేది రాబోతున్నాయి కాబట్టి ఏదైనా సరే పెన్షన్‌లు గనుక తొలగించి ఉన్నట్లయితే ఆ తర్వాత నుంచి ఈ యొక్క కొత్త రిజిస్ట్రేషన్ ప్రారంభించిన వెంటనే వారందరికీ పెన్షన్ అనేది శాంక్షన్ చేసే అవకాశం అయితే ఉంది. గత ప్రభుత్వం హయాంలో అప్లై చేసుకున్న వారందరితో పాటు ప్రస్తుతం మరొకసారి రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి కూడా అవకాశం అయితే ఉంది కాబట్టి అన్ని డాక్యుమెంట్లు మీ దగ్గర గనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఈ యొక్క కొత్త పెన్షన్‌లు అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఏదైతే దివ్యాంగులకు సంబంధించిన లేదా వికలాంగులకు సంబంధించిన పెన్షన్‌లు అనేది ఉన్నాయో ఈ యొక్క పెన్షన్‌ల విషయంలో ఏపీ ప్రభుత్వం తప్పనిసరిగా వారందరికీ సంబంధించి ఏదైనా సరే డౌట్ గనుక ఉన్నట్లయితే వారికి ఎంత పర్సెంటేజ్ అనేది అంగవైకల్యం లేదు అన్నట్లు గుర్తించినట్లయితే అటువంటి వారందరికీ సంబంధించి తప్పనిసరిగా రానున్న 3 నెలల్లో ప్రతి ఒక్క సచివాలయం దగ్గర సంబంధిత మెడికల్ క్యాంప్ అనేది అయితే నిర్వహించబోతున్నారు. ఈ యొక్క మెడికల్ క్యాంప్‌లో సంబంధిత అధికారులు వచ్చి స్వయంగా ఏదైతే ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్‌లు ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ప్రతి దివ్యాంగ పెన్షన్‌కి సంబంధించి లేదా ఏదైతే అంగవైకల్యానికి సంబంధించిన పెన్షన్‌లు అనేది ఉన్నాయో ఈ యొక్క పెన్షన్‌ల మొత్తాన్ని దగ్గరుండి సంబంధిత అధికారులైతే రాబోతున్నారు కాబట్టి ఈ యొక్క అధికారుల సమక్షంలో సంబంధిత డాక్టర్లు కూడా అయితే రావడం జరుగుతుంది. ఈ యొక్క డాక్టర్లు అందరూ కూర్చొని మీకు సంబంధించిన పరిశీలించిన తర్వాత ఓకే. వీరికి ఈ యొక్క పర్సెంటేజ్ అనేది ఉంది. వీరికి ఈ యొక్క పెన్షన్ అనేది శాంక్షన్ చేయవచ్చును అధికారులు గనుక గుర్తించినట్లయితే మీకు రానున్న 3 నెలల్లో పెన్షన్ అయితే రాబోతుంది. ఒకవేళ రానున్న 3 నెలల్లో వెరిఫికేషన్‌లో మీకు ఈ యొక్క పెన్షన్‌కి సంబంధించి అర్హత లేదు అని గనుక గుర్తించినట్లయితే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క పెన్షన్ అయితే తొలగించడం జరుగుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికే అధికారులకైతే ఒక వార్నింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అర్హత కలిగిన వారికి తప్పనిసరిగా పెన్షన్ అనేది ఇవ్వాలని, ఎవరికైతే అర్హత అనేది లేకుండా ఉండి తప్పుడు డాక్యుమెంట్‌లతో ఈ యొక్క పెన్షన్ అనేది పొందారో అటువంటి వారందరూ పెన్షన్‌లు వెంటనే తొలగించాలని ఇప్పటికే తెలియజేశారు. రానున్న 3 నెలల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క వెరిఫికేషన్ అనేది కూడా ఉండబోతున్నాయి. ప్రస్తుతం తొలగించారు కాబట్టి ఈ యొక్క 3 నెలల్లో వారికి సంబంధించి ఏదైనా సరే డాక్యుమెంట్లు అనేది ఇవ్వాలనుకున్నా లేదా వారికి సంబంధించి ఏదైనా సరే వెరిఫికేషన్ చేయాలనుకున్నా దీనికి సంబంధించి ఇప్పటికే సర్క్యులర్ అనేది ఇచ్చారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తప్పనిసరిగా రానున్న 3 నెలల్లో ఈ యొక్క హెల్త్ క్యాంపులు అయితే నిర్వహించబోతున్నారు. కేవలం పెన్షన్‌దారులకు సంబంధించి ప్రతి ఒక్క సచివాలయానికి సంబంధిత డాక్టర్లతో పాటు సంబంధిత అధికారులు వచ్చి మీ దగ్గరుండి కూర్చొని మీకు సంబంధించిన వెరిఫికేషన్ అయితే చేయబోతున్నారు. ఇందులో మీకు ఇనెలిజిబిలిటీ గనుక వచ్చినట్లయితే మాత్రం తప్పనిసరిగా మీ దగ్గర నుంచి పెన్షన్ డబ్బులు తీసుకోవడం అంటే ఇప్పటివరకు మీరు పెన్షన్ అయితే పొందున్నారో ఆ యొక్క పెన్షన్ తీసుకోవడంతో పాటు సంబంధిత అధికారి ఎవరికైతే మీకు పెన్షన్ అనేది శాంక్షన్ చేస్తున్నారో వారి మీద చర్యలు తీసుకోవడంతో పాటు మీకు ఏదైతే ఈ యొక్క సదరం సర్టిఫికేట్ అనేది ఇచ్చినారో వారి మీద కూడా చర్యలైతే తీసుకోబోతున్నారు. అలాగే ఎవరైతే ఆధార్ కార్డ్‌లో వయసు అనేది మార్చుకుని పెన్షన్‌లు పొందున్నారో వారి మీద కూడా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వారు ఇప్పటివరకు ఎంత పెన్షన్ డబ్బులు అనేది తీసుకున్నారో ఆ యొక్క పెన్షన్ డబ్బులు మొత్తాన్ని రికవరీ కూడా చేయబోతున్నారు. అలాగే వారికి సంబంధించి ఈ యొక్క వయసు అనేది మార్చుకున్నా కూడా వారికి వారు ఈ యొక్క పెన్షన్ అనేది పొందారు కాబట్టి వారికి సంబంధించిన సంబంధిత అధికారులతో పాటు అందరి మీద చర్యలైతే తీసుకోవడం జరుగుతుంది. ఇది మనకు పెన్షన్ల పంపిణీకి సంబంధించి మనకు డిసెంబర్ నెల 31వ తేదీ నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జనవరి 1వ నెలకు సంబంధించిన పెన్షన్లు అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు.
దీనికి సంబంధించి ఇప్పటికే కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి మరొక 2 రోజుల్లో అధికారికంగా దీనికి సంబంధించిన అప్డేట్ అయితే రాబోతుంది. ఇప్పటికే పెన్షన్‌లకి సంబంధించిన డబ్బులు కూడా విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు ఈ యొక్క పెన్షన్‌లకి సంబంధించిన డబ్బులనేది ఈ నెల 30 తేదీ లోపల తప్పనిసరిగా సాయంత్రం లోపల అందరూ తీసుకొని 31వ తేదీ నుంచి పంపిణీ చేయాలని అయితే తెలియజేశారు. మనకు గత నెలతో పోల్చుకున్నట్లయితే ఈ నెలలో పెన్షన్‌కి సంబంధించిన డబ్బులనేది తగ్గాయి కాబట్టి ఎవరికైనా సరే పెన్షన్ అనేది ఆగిపోయినట్లయితే మీరందరూ ఎందుకు ఆగిపోయాయి అనే దానికి సంబంధించి తప్పనిసరిగా అలాగే వార్డు సచివాలయం నుంచి మీకు నోటీసులు అయితే రాబోతున్నాయి. ఈ యొక్క నోటీసులో మీకు సంబంధించి ఏదైతే చూపిస్తున్నారో అంటే మీకు ఇన్‌కమ్ టాక్స్ అనేది చెల్లిస్తున్నారా? లేకపోతే 4 చక్రాల వాహనాలు ఉన్నాయా? లేక పొలం అనేది ఎక్కువగా ఉందా? లేదా ఇటువంటి కారణాలు గనుక చూపించినట్లయితే దానికి తగ్గట్టుగా మీరు డాక్యుమెంట్లు అనేది సబ్మిట్ అనేది చేసుకున్నట్లయితే మీ యొక్క పెన్షన్ అనేది తిరిగి పునరుద్ధరించడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఎవరు పెన్షన్‌లు అయితే తొలగించరో మీ యొక్క పెన్షన్ అనేది ప్రస్తుతానికి హోల్డ్‌లో అయితే పెట్టడం జరుగుతుంది. హోల్డ్‌లో పెట్టారంటే మీరు ఎప్పుడైతే వెరిఫికేషన్ పూర్తి చేసుకుంటారో తిరిగి మీ యొక్క పెన్షన్ అయితే యాక్టివేషన్‌లోకి అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ రానున్న 15 రోజుల్లో మీకు నోటీస్ అనేది ఇచ్చిన తర్వాత మీరు ఎటువంటి డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ అనేది చేయకపోయినట్లయితే కొన్ని రోజులు దీనికంటూ ఒక సమయం అనేది ఉంటుంది కాబట్టి 45 రోజుల్లో మీరు వెరిఫికేషన్ అనేది పూర్తి చేసుకోకపోయినట్లయితే మీ యొక్క పెన్షన్ అప్పుడైతే తొలగిస్తారో అప్పటి వరకు మీ యొక్క పెన్షన్ అనేది హోల్డ్‌లో మాత్రమే ఉంటుంది. ఎప్పుడైతే తొలగించరో ఇది టోటల్‌గా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా మనకు జనవరి నెలకు సంబంధించిన పెన్షన్‌ల పంపిణీకి సంబంధించి టోటల్‌గా ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వైరల్ వాయిస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.